నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక వాట్ నెక్స్ట్ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ దాంతోపాటుగా అంటే జిహెచ్ఎంసీని డివైడ్ చేసిన తర్వాత ఏర్పడ్డ 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నది. సార్ అది సమయం బట్టే అవకాశం ఉంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ తర్వాత జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఎలక్షన్స్ తర్వాత ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా రకరకాల ఊహాగానాలు స్పెక్యులేషన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ పెడతారా పెట్టరా అని. పెట్టే ఆలోచనే ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ప్రధానంగా రేపు 16వ తేదీతోటి ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన కోడ్ అయిపోతుంది. ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ వాళ్ళ మున్సిపల్ చైర్మన్స్ని అండ్ కార్పొరేషన్ మేయర్లని ఎన్నుకునే ప్రక్రియ 16వ తేదీతో అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన కోడ్ కూడా అయిపోతుంది. దీని తర్వాత ఇమ్మీడియట్గా 17th రోజు నుంచి రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల ప్రక్రియని స్టార్ట్ చేసి 23rd or 24th ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది. సో ఇంత షార్ట్ పీరియడ్లో అయ్యే అవకాశం ఉందంటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వై అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. దాని తర్వాత March 14th నుంచి అనుకుంటా, నేను మేబీ 14th or 15th 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ మళ్ళీ కంప్లీట్ కావాలంటే మళ్ళీ ఏప్రిల్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఎగ్జామ్ పీరియడ్, ఇది ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి అతి త్వరలో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన 16వ తేదీన కోడ్ అయిపోగానే రైతు భరోసా 17వ తేదీ నుంచి స్టార్ట్ చేసి 23కో 24కో అంటే ఆ లోపుగా ఉన్న ఆ 8-9 రోజుల్లో మ్యాక్సిమం రైతు భరోసా ఇచ్చేసి, ఒకవేళ ఏమన్నా పెండింగ్లో ఉంటే ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న కోణంలో ఒకటి. ఒకవేళ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ఇద్దాం అనుకుంటే అడ్డుకున్నారని అవతలలో కూడా నెట్టేయొచ్చు. సో ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీని. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు రైతు భరోసాని స్టార్ట్ చేసి 23 లేదా 24వ తేదీ అటు ఇటు 1-2 డేస్ అటు ఇటుగా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. సో మొత్తం తెలంగాణలో 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్, అటు ఇటు కొన్ని విలేజెస్ అటు ఇటు అయినాయి, కొంత చేంజ్ అయింది. సో దాని తర్వాత 566 మండలాలు, 566 ఎంపీపీలు, ఈ ఎంపీటీసీలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మినిమం అని లేకుండా ఉంటుండే, మినిమం 5 ఎంపీటీసీలు ఉంటే ఒక ఎంపీపీ స్థానంలాగా డిసైడ్ చేశారు. ఈ లెక్క కూడా మారింది, చేంజెస్ ఉన్నాయి ఇందులో కూడా. సో ఆ తర్వాత జెడ్పీటీసీలు 33 జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ అనేది ఉండబోతున్నది. సో ఇది 2 విడతల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి 23, 24లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత, సో దెన్ ఇమీడియట్గా March 14th లోపుగా ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాలన్న ఒక ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, క్యాబినెట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు అవుతుందన్నది చూడాలి. ఒకవేళ కనుక డిలే అయిందనుకోండి, ఇప్పుడు March 14 ఇప్పుడు 23rd, 24 ఆ తర్వాత ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ 10th ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా చాలా డిలే అయ్యే ఛాన్సెసే ఉంటాయి. మళ్ళీ అది ఏప్రిల్, మే అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీది ఒకటి పెండింగ్ ఉంటుంది. సో ఇవన్నింటి దృష్ట్యా త్వరితగతిన ఈ మున్సిపల్ ఎలక్షన్లో కొంత గవర్నమెంట్కి పాజిటివ్ రిజల్ట్ కొంతమేర వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్స్ని ముందు పెట్టి రైతు భరోసా వేసి ఎలక్షన్లకు వెళ్ళాలనే ప్లాను ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా మనకు కనబడుతున్నది. చూడాలి మరి ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ అవ్వచ్చు. మేబీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, సో మంత్రులు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డేట్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.